సో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, ఒక చిన్న అవుటింగ్ ఉందన్నమాట. సో నార్మల్గా ఇలా కాటన్ డ్రెస్ వచ్చేసి చాలా డేస్ అయిపోయింది. ఎప్పుడో నా కాలేజ్ డేస్ అప్పుడు వేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడే వేయడము. ఈ మధ్య టాప్స్ అన్నీ రెడీమేడ్గా అలా తీసేసుకుంటున్నాను. సో ఇలా కాటన్ డ్రెస్ వేసుకొని చాలా డేస్ అయిపోయింది అనమాట. వెళ్ళిపోవాలని ప్లానింగ్. బాగున్నారు ఉన్నారా? హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి ధనుర్మాసంలో డే 16 అండి. సో నేను మాత్రం నా వల్ల అయినంత వరకు, వీలైనంత వరకు ఖచ్చితంగా నేను వీడియోస్ అనేది ధనుర్మాసంలో నేను ఎలా పూజ అంతా చేసుకుంటాను, ఎలా టెంపుల్కి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, అదంతా కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. సో మేము ఒక చిన్న వర్క్ పని మీద బయట వచ్చామన్నమాట. సో ఇక నేను మా వారిని అడిగాను ఫ్లైఓవర్ పైన వెళ్దాము అని. అంటే చాలా డేస్ అయిపోయింది అనమాట ఈ ఫ్లైఓవర్ మీద అలా వెళ్ళి. సో మనం స్లోగా వెళ్తున్నాం, మన పక్కన వాళ్ళ వల్ల భయంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనం నీట్గా వెళ్తున్నా, వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గా స్పీడ్గా వచ్చేస్తూ ఉంటారు. సో చాలా నిదానంగా డ్రైవ్ చేయండి అండ్ సేఫ్గా వెళ్ళండి. సో ఇదొకటే. అండ్ ఎక్కడ నా వర్క్ అంతా కూడా మేము వెళ్ళిన పని అంతా చూసుకొని హ్యాపీగా రిటర్న్ అయిపోతూ ఇలా వస్తూ ఉంటే ఆ కొండపైన లైటింగ్స్ కనిపిస్తాయండి. నిజంగా ఎంత బాగుంటుంది తెలుసా ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో ఈసారి ఎప్పుడైనా ఆ కొండపైన లైటింగ్స్ కనిపించేది అదంతా కూడా మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను. సో చెప్పా కదా చాలా డేస్ అయింది అనేసి, ఇలా నేను వస్తూ కొన్ని ఫొటోస్ అండ్ థంబ్నెయిల్ కోసం కొన్ని వీడియోస్ అలా తీసుకుంటూ వచ్చామన్నమాట. సో ఇదండి. అండ్ జనవరి 2 నేను డే 17 కూడా దీంట్లోనే పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఆ నెక్స్ట్ డే నుంచి కూడా నేను ఏం చేశాను ఏంటి అన్నది అదంతా కూడా షేర్ చేసుకుంటాను మీతో. అండ్ నా మామూలుగా ఇంకా కొన్ని వీడియోస్ అలా మేము ఫొటోస్ అలా తీసుకునేసి ఇంకా నైట్ ఇంటికి వచ్చి డిన్నర్ చేసేసి పడుకునేసాము. ఇది వచ్చేసి డే 17 అండి. ఇంకా మార్నింగ్ పూజ అంతా కూడా మంచిగా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో ఆ నెక్స్ట్ డే కూడా నాకు కొంచెం బయట వర్క్ ఉండింది. సో ఇంకా నేను అంటే నార్మల్గా శారీ ఎక్కువ ప్రిఫర్ చేశాను. సో బండి మీద వెళ్తాను కాబట్టి నేను ఇంకా అలాంటప్పుడు డ్రెస్ ఎక్కువ నాకు కంఫర్ట్గా ఉండేది వేసుకొని వెళ్తాను అనమాట. సో ఇంకా కుకింగ్ నాకు అంతా కూడా అయిపోయింది. సో మామూలుగా మాకు ఆవు పాలు 9:30, 10కి అలా వస్తాయి. సో అవి మాత్రం అప్పుడు కాచేస్తాను అనమాట. కాచి 11:30, 12కి అలా నేను చేమీరు పెడుతూ ఉంటాను అనమాట పెరుగుకి నెక్స్ట్ డేకి. సో అలానే చేసుకుంటాను. పెరుగు ఆల్మోస్ట్ కొనను, ఎప్పుడైనా అలా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తప్ప ఈ పెరుగుతోనే మొత్తం నేను అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా అలా నేను తీసిన వీడియో అనమాట ఇది. సో హాయ్ గాయ్స్, అందరూ ఇలా ఉన్నారు? సో ఇది వచ్చేసి ధనుర్మాసం 18 అనమాట. సో ఇవాళ ఏంటంటే మామూలుగా పూజ అంతా ఫినిష్ చేసుకుని అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకున్నాను. సో ఈరోజు కొంచెం బయట వెళ్ళే వర్క్ ఉంది. అండ్ మనం ఈసారి ఎవరితో వెళ్ళటం లేదు, మా మామయ్య గారితో కొంచెం మా మామయ్య గారి ఆఫీస్ వర్క్ ఉందంటే సో ఈరోజు మా మామయ్య గారితో బయట వెళ్తున్నాను. సో ఇంకా కార్తీక్ క్యారీర్ అంతా కూడా పెళ్ళి. సో ఆ వర్క్ అంతా ఉందన్నమాట. నేను ఇంకా కొంచెం ఎందుకు ఈరోజు డల్గా ఉన్నాను. ఏం వర్క్ లేకపోతే ఇలానే ఉంటుంది. కాకపోతే ఈరోజు కొంచెం బ్యాంగిల్స్ డిస్పాచ్ చేసే పని ఉందన్నమాట. సో అక్కడ ఉన్నాయి కదా కొన్ని, అవే అండి. కొన్ని అవి ప్యాక్ చేయాలి. ఇంకా కవర్స్ అన్నీ కూడా లేవు, తెచ్చుకోవాలన్నమాట. సో మీకు ఎవరికైనా రెడ్ బ్యాంగిల్స్ కావాలంటే కామెంట్లో చెప్పండి. సో అదండి. అండ్ ఇంకా నేను కార్తీక్కి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఆకుకూర పప్పు చేశాను అంతే. నైట్ టమాటో తొక్కు చేశాను. సో అవి రెండు కలిపి కార్తీక్కి క్యారెట్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంకా అంతే అండి. ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గైస్. సో నేను చెప్పా కదా ఇలా మా మామయ్య గారు ఆఫీస్ వర్క్ పని మీద వెళ్తున్నామని. సో ఏడు బిల్డింగ్ తట్టు వెళ్ళామన్నమాట. అక్కడ చిన్న వర్క్ ఉంది, చూసుకొని వెళ్దాము అనేసి ఇక నేను మా మామయ్య ఇద్దరం ర్యాపిడో నార్మల్గా బుక్ చేసేసాను. సో నాకేమనిపిస్తుందంటే బయట మాట్లాడేదానికన్నా ర్యాపిడోలో రీజనబుల్ ప్రైస్, అట్ సేఫ్లీ, అట్ బాగుంది కూడా తీసుకెళ్ళే విధానం కూడా. సో అందుకని ఎక్కువ నేనైతే ర్యాపిడో ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడికైతే మేము వర్క్ అయితే చూసుకునేసి బయట వచ్చేసామండి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇది నేను చూపిస్తాను మీకు ఎందుకు వచ్చాము ఏంటి అన్నది.
సో ఇక్కడ ఏడి బిల్డింగ్ ఆఫీస్ అనమాట. సో ఇవి తీసుకోవడానికి వచ్చాము. లాస్ట్ వీక్ మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అంటే డైరెక్టర్ పిఏ వాళ్ళు వచ్చి, మూవీ డైరెక్టర్ అనమాట, అక్కడ ఆయన దగ్గర వర్క్ చేసి పిఏ ఆయన వచ్చారు. ఆయన వచ్చి వాళ్ళ పెళ్లి కార్డు ఇచ్చేసి వెళ్ళారు. సో వాళ్ళకి మనం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఆశీర్వాదం ఇలా అక్షింతలు, బొట్లు, పసుపు తాడు, స్వామివారి ఫోటో అన్నీ ఇస్తారు. సో ఇవి తీసుకెళ్ళి వాళ్ళు మెయిన్ పెళ్ళిలో అక్షింతల్లో కలుపుకుంటారు అనమాట. సో ఇంకా మేము వచ్చిన పని చూసుకునేసి వెనకాలే ఉన్న క్యాంటీన్లో భోంచేసామన్నమాట. చాలా డేస్ అయింది. రీసెంట్లీ హోటల్స్లో ఎక్కువ తినడం అయిపోయింది, కానీ ఇలా బయట క్యాంటీన్లో తినడం చాలా ఎప్పుడో ఒకసారి కానీ తినమన్నమాట. సో అలా నేను మా మామయ్య గారు అనుకోకుండా అలా వెళ్ళి తినేసి వచ్చామన్నమాట క్యాంటీన్లో. చాలా డేస్ అయిందండి బయట ఫుడ్ తిని, అంటే హోటల్ తింటాము, ఇలా క్యాంటీన్లో నేను చెప్పేది. సో గాయస్ బయట మా మామయ్య గారితో బయట వెళ్ళేసి వచ్చాను. అక్కడ మన టీటీడీ క్యాంటీన్లో భోజనం చేశానండి. చాలా ఏళ్ళు అయిపోయింది అనమాట భోజనం చేసి. సో మంచిగా టీటీడీ క్యాంటీన్లో భోజనం చేసుకొని క్యాబేజీ పప్పు, ముల్లంగి సాంబారు, చారు, ముల్లంగి పచ్చడి అండ్ అలాగే అప్పడాలు, మజ్జిగ చాలా బాగుంటుంది అనమాట. సో తినేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. తిన్నాక నడవడం ఇంత కష్టంగా ఉంటుందని చాలా రోజుల తర్వాత అర్థమైంది. వెంటనే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. అంటే మాకు కొంచెం దగ్గరలోనే, సో ఎందుకు ఆటో అనేసి వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాను. 50 రూపీస్ అంత పడింది. సో ఎందుకంటే కార్తీక్కి క్యారీర్ ఇవ్వాలి, అందుకని నేను వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాము. సో ఇప్పుడు ఇంటికే కాబట్టి హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేసామన్నమాట. కొంచెం తినేది కూడా అరుగుతుంది తొందరగానే. బాయ్. సో గాయస్ టైం వచ్చేసి 3:30 అవుతుంది అనమాట. సో ఇంట్లో అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకున్నా. సో బ్యాంగిల్స్కి కొందరు ఆర్డర్ ఇచ్చారనమాట. అవి కుందన్స్ అయిపోయినాయి. సో అవి తీసుకొచ్చుకోవాలి. చాలా దూరం వెళ్ళాలండి, బజార్లోకి వెళ్ళాలన్నమాట. సో అందుకే ఆలోచిస్తున్నాను. తోడు మా వారు అట్లా వస్తే వెళ్దాము, లేకపోతే బై వాక్ వెళ్ళాలి. ఈ మధ్య నడిచేదానికి బాగా బద్ధకం ఎక్కువైందనమాట. సో అందుకని చూస్తున్నా. మా వారు అయితే బయట వెళ్ళారు. ఇంకా ఆయన వస్తే బండిలో వెళ్ళేస్తే ఒక సెకండ్లో పని అయిపోతుంది. నేను అనుకోండి ఒక సెకండ్లో ఏదని ఒక 2 గంటలు చేస్తాను అనమాట. సో అందుకే చూస్తున్నాను. వీలైతే ఢిల్లీ తీసుకురావాలి. కొంత బ్యాంగిల్ సెట్ ఆర్డర్ ఇచ్చి కూడా 2 డేస్ అయిపోయింది. బట్ ఆ పనిలోనే ఉన్నాను. వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది, కానీ కొన్ని బ్యాంగిల్స్ అయిపోయాయి. కొన్ని బ్యాంగిల్స్ ప్లస్ ఈ 2 కట్ 4 కట్ బ్యాంగిల్స్ అయిపోయినాయి అనమాట. అవి అండ్ అలాగే కుందన్స్ తెచ్చుకోవాలి. సో చలో. సో గాయస్ ఈవినింగ్ వచ్చేసి 4:35 అవుతుంది అనమాట టైము. ఇంకా మంచిగా కాఫీ తాగే టైం అయిపోయింది. సో మా ఇంట్లో అయితే ప్రజెంట్ ఎవరు లేరు, అందరూ బయట వెళ్ళారు ఎవరు వర్క్స్ మీద వాళ్ళు. సో మనం ఇప్పుడు మంచిగా కాఫీ పెట్టుకుందాము. సో కాఫీ నేను ఈవినింగ్ ఏంటంటే మంచిగా 4 కాఫీ టైంలో మాత్రం కాఫీ తాగుతూ ఏమన్నా మూవీ సాంగ్స్ అలా పెట్టుకునేస్తానమాట. ఒక 1 అవర్ 5:30 దాకా. మళ్ళీ ఆఫ్టర్ 5:30 నుంచి పూజ చేసుకోవడము, పూజకు ప్రిపేర్ చేసుకోవడం, ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే టెంపుల్ ప్లాన్ చేసుకుంటా, లేదా కార్తీక్ వచ్చాకైనా టెంపుల్కి వెళ్ళడము అట్లా ప్లాన్ చేసుకుంటాను. ఆ ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో మీరు ఈవినింగ్స్ ఏం చేస్తారు ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. నా ఈవినింగ్ రొటీన్ కూడా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గాయ్స్. గాయ్స్ ఈవినింగ్ 4:34 నుంచి నా రొటీన్ అనేది ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను. సో కాఫీ పెట్టేసుకున్న ఫస్ట్ మనం కొంచెం ఈవినింగ్ బూస్టప్ అవ్వాలంటే కంపల్సరీ ఒక గ్లాస్ కాఫీ ఆర్ టీ పడాలి. అండ్ ఇవి వచ్చేసి అప్పడాలు వేయించి పెట్టాము మధ్యాహ్నము. అండ్ ఇదేంటంటే రేక్కాయలండి, అంటే రేక్కాయలు అన్నారు, చిన్న కాయలు ఏం పేరు మర్చిపోయే పేర్లు. ఇదిగోండి ఇవి నెల్లికాయలు, చిన్న నెల్లికాయలు అనమాట. దీన్ని ఉప్పు కారం వేసి ఉంచాయి. ఇది మా హెల్పరు వాళ్ళు ఊరు నుంచి తీసుకొచ్చారనమాట. సో ఇంకా ఆమెకి నాకు ఇద్దరికి కాఫీ కలిపి పెట్టేసుకుంటా. ఆమె అరౌండ్ 5:30కి 5కి అలా వచ్చేసారనమాట. సో మంచిగా కాఫీ పెట్టుకొని నేను ఏదైనా మూవీ సాంగ్స్ అలా పెట్టుకుంటా ఒక 1 అవర్. ఏదైనా ట్రెండింగ్ ఏముంది అది చూస్తుంటాను. సో అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈరోజు వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్ వేయాలి, అదొక వర్క్ ఉందన్నమాట. చెట్లకంతా నీళ్ళు కూడా పోసేసాం మార్నింగ్. ఇంకా అదొక అదేం పని ఏం లేదు, చేయాల్సింది నాకు.
సో అదండి. అండ్ మీది ఈవినింగ్ ఎలా గడుస్తుంది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. అండ్ మీ రొటీన్. ఇంకా చెట్లకంతా కూడా నేను మార్నింగే నీళ్ళు పోసేసాను అనమాట. సో ఆ వర్క్ ఏమి ఉండదు. సో ఇల్లంతా కూడా క్లీన్ చేసాను నీట్గా. సో ఆఫ్టర్నూన్ ఇలా పడుకొని టీవీ చూస్తూ ఉంటాం మేము. ఇంకా టీవీ అయితే ఆన్లోనే ఉంది. మంచిగా ఒక ఈవినింగ్ ఇలా ఎంజాయ్ చేస్తుంటాము. సో ఇవేంటంటే మేము ఎవ్రీ ఇయర్ తమిళ్ క్యాలెండర్స్ తెప్పిస్తామన్నమాట. సో అలా తెప్పించి ఒకరిద్దరికి ఇవ్వాల్సింది ఉంది. సో అదండి. సో నేనేమంటే గైస్ మార్నింగ్ రాగి జావ తీసుకుంటాను అనమాట. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను టోటల్లీ. ఏదైనా ఇష్టమైన టిఫిన్ ఉంటే మాత్రం కంపల్సరీ తింటాను. సో ఏదైనా పూరి అలా అయితేనే, ఆల్మోస్ట్ మసాలా దోశ అలా అయితే. సో ఆల్మోస్ట్ అయితే నేను స్కిప్ చేసేసి రాగి జావ తాగుతున్నా. చూద్దాము, వెయిట్ లాస్కి అది కూడా చాలా యూజ్ అవుతుంది అంటున్నారు. సో అందుకని నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈవినింగ్ అయితే ఇంక ఈరోజు మా వాళ్ళందరూ బయట వెళ్ళారు. సో వాళ్ళు వచ్చే లోపల ఏదైనా వేడివేడిగా ఈ చల్లగా క్లైమేట్లో చేసి పెడితే బాగుంటుంది అనిపించి అంతగా ఏం చేయడం లేదు. నేను జస్ట్ ఉప్మా చేస్తున్నాను అనమాట. ఆ ఉప్మానే మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో ఈ మధ్య డైలీ చేస్తున్నాను, కొంచెం తగ్గించాలి. ఉప్మాకి ఏమంటే ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ వస్తుంది. సో అలా వీక్లీ 3 days ఉప్మా ఉంటుంది, మిగతా 3 days దోశ ఆర్ ఇడ్లీ సాంబార్ అలా ఉంటుంది అనమాట. సో అదండి. అండ్ మీ ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది కామెంట్లో చెప్పండి. సో నా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. ఏదన్నా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ అలా ప్రిపేర్ చేస్తాను, లేదంటే ఏదైనా తెప్పించేస్తాను. మోస్ట్లీ చేస్తాను. అప్పుడప్పుడు మరీ బోర్ కొట్టేసి దోశ ఉప్మా ఇడ్లీ అని అలాంటప్పుడు తెప్పించేసుకుంటాను. ఇంకా మా హెల్పర్ కూడా వచ్చేస్తారనమాట. ఆవిడ వచ్చే లోపల ఏదైనా వర్క్స్ ఉంటే గబగబా ఫినిష్ చేసుకొని వేసేస్తే కడిగేసి వెళ్ళిపోతారు. సో ఇవాళ లంచ్ వచ్చి మేము బయట వెళ్ళాం. నేను మా మామయ్య గారు బయట వెళ్ళామన్నమాట. సో మాకు కొంచెం వర్క్ ఉండే, ఇంకా బయట మేము లంచ్ అనేది ఫినిష్ చేసేసాము. సో చాలా బాగుందండి. బయట భోజనం చేసి చాలా రోజులు అయిందనమాట. సో ఇంకా అలా మా లంచ్ అనేది మేము బయట ఫినిష్ చేసుకొని వచ్చాం. మా వారు ఒక్కరే భోజనం చేశారు కాబట్టి ఇంకా నైట్ డిన్నర్కి రైస్ ఎక్కువే ఉంటుంది. దాని ఏమన్నా రైస్ అలా ప్రిపేర్ చేసేస్తే నైట్కి వేడివేడిగా తినేస్తాము. అండ్ నేనైతే ఆల్మోస్ట్ దోశనే పిండికి కూడా ఈరోజు నానబెట్టేసా. ఇంకా నైట్ రోజు ఉప్మా చేసుకోలేక పిండికి నానబెట్టా. అండ్ వెయిట్ లాస్కి ఇంకొకటి అండి, బెన్సీరవ్వ ఉప్మా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అంటారు. నేను తింటా ఇష్టంగా బెన్సీరవ్వ సేమియా ఉప్మా. సో అలా ఎప్పుడైనా చేస్తూ ఉంటాను. ఈరోజు ఉప్మా మా కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా ఇష్టంగా చేస్తే బాగుంటుందని మ్యాగీ చేస్తున్నాను. అలాగే మా వారికి మాకు నైట్కి ఇప్పటికీ ఉప్మా చేసి పెట్టేస్తున్నాను. నైట్ నేను తింటా కాబట్టి దానికోసం ఉన్నాను. ఇంకా రేపు మార్నింగ్ యాజ్ యూజువల్ దోశ చట్నీ అలా గడుస్తుంది. మీ ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది కామెంట్లో చెప్పండి. ఆల్మోస్ట్ అందరి రొటీన్ ఇలానే ఉంటుంది. బట్ ఏమంటే మేము కొంచెం వీడియోస్ ఎక్కువ చేస్తాం కాబట్టి కొంచెం రొటీన్ యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట, ఎక్స్ట్రా వర్క్స్ ఏమన్నా కూడా. సో
సో అలా ఈరోజు నేను మ్యాగీ చేశా, కార్తీక్కి పెట్టేసి ఇంకా నేను బౌల్లో తీసుకున్నాను అనమాట. ఈ బౌల్స్ మళ్ళీ ఇంట్లో వంటకు కానీ పూజకు కానీ దేనికి యూజ్ చేయము. హాయ్ గాయ్స్, అందరు బాగున్నారా? బాగుంటారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బా కార్తీక్ కూర్చో. సో మాకేంటంటే ఈవినింగ్ 5:30కి 6:30కి ఎలా ఒక చిన్న ఫ్యామిలీ టైం అవుతుందన్నమాట. ఆ టైంలో నేను ఏదైనా స్నాక్ చేయడము, ఇలా అందరం కలిసి కూర్చొని తినడము అలా అవుతుంది. ఆల్మోస్ట్ కార్తీక్ 6:30 లోపల స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. సో అప్పుడు నేను ఏదైనా ప్రిపేర్ చేసి ఇలా ఇస్తూ ఉంటాను. అండ్ మేము ముగ్గురమే ఉన్నాము. మా మామయ్య గారు ఆ రోజు ఎందుకో నిద్రపోతున్నారనమాట. సో ఇంకా లేపలేదు. ఇంకొకేసారి లేచాక కావాలంటే వేడిగా ఇద్దాంలే అని ఇంకా వీళ్ళిద్దరికి పెట్టించేసి నేను కూడా తినేసాను. సో ఈరోజు ఏంటంటే కొంచెం బజార్కి వెళ్ళే పని ఉందనమాట. సో అనుకోకుండా బజార్కి వెళ్ళడము. సో ఏమంటే మన బ్యాంగిల్స్ బిజినెస్ ఉంది కదా, దానికి కొన్ని కావాల్సిన స్టోన్స్, థ్రెడ్స్ అవన్నీ కూడా అయిపోయాయి అనమాట. సో అందుకనేసి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో ప్లీజ్ కంటిన్యూ నా వీడియో గాయ్స్. నేను రాసుకోను, నేనేం చేయాలనుకుని రాసి పెట్టుకోను. అవి ఇప్పుడు ఏం జరుగుతుంది నువ్వే చూస్తూ చెక్ చేసుకో. సో ఇక నేను మా వారు ఇద్దరం బయట వచ్చేసాము. సో ఆయనకి వర్క్ ఉందన్నమాట. ఆయన పని చూసుకొని మళ్ళీ నీ పనికి తీసుకెళ్తాను అనేసి అన్నారు. సో ఇంకా ఆయన పనికి మేము బయలుదేరాము. ఆయనకి ఏదో బయట వర్క్ ఉంది అనేసి. సో ఇక నేను కూడా అలానే వెళ్ళేసి కుందన్స్, అవి థ్రెడ్స్, కొన్ని బ్యాంగిల్స్ తెచ్చుకోవాలి. సో అలానే వెళ్దాము అని మేము గాంధీ రోడ్ తట్టు వెళ్తుంటే మాకు ఏనుగులు ఎదురొచ్చాయి. నిజంగా చాలా డేస్ అయిపోయింది. అప్పుడప్పుడు గోవిందస్వామి గుడిలో అప్పుడు చూశాను. సో ఇలా మనకి ఎదురుగా ఏనుగు రావడం చాలా మంచిది అంటారు కదా. సో అలా అనిపించింది అనమాట నాకు. అండ్ ఒకటే అనుకున్నా, చూస్తే వెనకాల కూడా ఇంకొకటి వస్తుంది అనమాట. ఫుల్ క్రౌడ్ అంటే ఈ ఫెస్టివల్ టైం అనేసి ఏమో తెలియదు కానీ ఫుల్ క్రౌడ్ అనమాట. సో ఇక్కడే మనకి కొంచెం బజార్లో పని ఉండిందనేసి ఇలా వచ్చేసాను అనమాట నేను. అండ్ కొంచెం నాకు ఈ బ్యాంగిల్స్కి కావాల్సిన యాక్సెసరీస్ కొన్ని తీసుకోవాలని మన బజార్లో ఉన్న ఒక షాప్కి వచ్చాను. సో అంతే అండి. పూరి ఒరిస్తానే నేను మామూలుగా టెంపుల్ నిజమైన టెంపుల్ ఆడుతున్నాను అడుగుతున్నారేమో అనుకున్నాను చెప్పాను. అర్థమైందా? సో ఇక ఆ రోజు నైటు మా వదిన వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ కలిపాను, బిర్యానీ అనేసి పంపించారు. ఇంకా మా పెద్దల్లుడు చిన్నల్లుడు ఇద్దరు వచ్చారు. సో వీళ్ళిద్దరూ ఊర్లో చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు లీవ్లని ఇంకా ఇంటికి వచ్చారనమాట. సో నేను వచ్చేసి ఇక్కడ చపాతీకి కలిపి పెడదామని పిండి కలుపుతున్నా. ఇంకా వచ్చి అప్పటికప్పుడు చేస్తున్నాను అనమాట. ఇలా నేను వీడియో షూట్ చేసినప్పుడు మా కార్తీక్ నన్ను విసిగించడం కామన్ అయిపోయింది. నేను ఎక్కడైనా కెమెరా పెట్టుకుని కూర్చుంటే వచ్చేస్తాడు అనమాట నన్ను విసిగించడానికి. సో ఇక మేము నలుగురమే కదా, ఆల్మోస్ట్ ఒక 10-15 చపాతీలు చేస్తాం. మిగిలితే నెక్స్ట్ డే కూపి. సో గైస్, నా ఈవినింగ్ రొటీన్ అనేది ఇలా గడుస్తూ ఉంటుందన్నమాట. సో కార్తీక్ అయితే బ్యాక్ హోంవర్క్ రాసుకుంటున్నాడు. సో కార్తీక్ అయితే బ్యాక్ సైడ్ హోంవర్క్ రాసుకుంటున్నాడు అనమాట. డ్రాయింగ్ చేసుకుంటున్నా. హోంవర్క్ ఇప్పుడే ఫినిష్ అయింది. అండ్ డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేశాడు. మా వాడి ఆర్ట్ అంతా మీకు చూపిస్తాడు. చాలా బాగా వేస్తాడండి డ్రాయింగ్ అయితే. సో ఇంకా నైట్ డిన్నర్కి వచ్చి చపాతీ చేశా. చపాతీ ఆఫ్టర్నూన్ వచ్చి ఆకుకూర పప్పు చేశాను అనమాట. అండ్ నైట్కి అవే ఇంకా పెట్టేసుకొని తినేయడం. ఇప్పుడు కాదురా, రేపు తర్వాత. రేపు చపాతీ చేసిస్తాను. ఒకటి బారాబా, నేను ఆ పంత ఎత్తి పెట్టను. సో
చూసారు కదండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బై గైస్.